హలో అందరికీ. ఏంటి లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారా? లేదండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అలా అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇవాళ వ్లాగ్లోకి వెళ్తే మా పాపకైతే స్కూల్లో యాన్యువల్ డే ఫంక్షన్ ఉందన్నమాట. సో తనైతే మార్నింగే లేచి తనకు కావాల్సినవి అన్నీ తీసి బ్యాగ్లో పెట్టేసుకొని రెడీ అయ్యేసి స్కూల్కి అయితే వెళ్తుంది. అండ్ ఈ యాన్యువల్ డే ఫంక్షన్కి మా పాప అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ ఒక 15 days నుంచి ప్రాక్టీస్ చేస్తుందన్నమాట. అండ్ స్కూల్ వాళ్ళు అయితే వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి బస్సులో తీసుకెళ్తామని చెప్పారు. అండ్ ఫంక్షన్ వచ్చేసి ఎల్బినార్ ఇండోర్ స్టేడియం ఉంది కదా, ఇది సరూర్ నగర్ స్టేడియం, ఇండోర్ స్టేడియం అంటారు కదా, అక్కడ అనమాట. సో తనైతే ఇంకా వాళ్ళ డాడీతో కలిసి స్కూల్ వరకు అయితే వెళ్తుంది. బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే పెడతామని చెప్పారు. మీరేం తిని రాకండి, బ్రేక్ఫాస్ట్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం స్కూల్లోనే అని చెప్పారు. సో మార్నింగే తనైతే అన్నీ బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా వెళ్ళిందనమాట. మేమైతే చాలా లేట్ అయిపోయింది అని అనుకొని ఆల్మోస్ట్ మేము 11:30కి అక్కడికి రీచ్ అయ్యాం. మేము వెళ్ళిన టైంకే మా పాప వాళ్ళ స్కూల్ బస్ కూడా వచ్చి అక్కడ డ్రాప్ చేసింది. ఇంకా మా పాప మమ్మల్ని చూసి ఒకటే అరుస్తుందన్నమాట, మమ్మీ మీరు కూడా టైంకి వచ్చారు అని. కానీ తర్వాత తెలిసింది మేము ఎంత టైంకి వచ్చామనేసి. ఆల్మోస్ట్ ఒక 2.5 hours తర్వాత మా పాప పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిందనమాట. అండ్ ఇక్కడ మా పాప అయితే అందరికీ మేకప్ చాలా బాగా చేశారు. ఇంకా మా పాప కూడా మేకప్ వేసుకొని తను ఏదో పూసుకుంది, ఓ సెలబ్రిటీ లాగా అనేసి కొంచెం ఫీల్ అయిపోయింది. కానీ తర్వాత తెలిసింది తనకి మేకప్ అస్సలు నచ్చలేదని. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ చూద్దామనేసి లోపలికైతే వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత జనాలు అయితే చాలానే ఉన్నారు. అందరి పేరెంట్స్ వచ్చారు, పిల్లల పేరెంట్స్, గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్ చాలామంది వచ్చారనమాట. అండ్ అక్కడ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. చిన్న పిల్లలు అనమాట. యాక్చువల్లీ చిన్న పిల్లలకైతే మార్నింగ్ టైంలో పెట్టారు, పెద్దవాళ్ళకి ఈవినింగ్ టైంలో పెట్టారనమాట. ఈ చిన్నపిల్లలది అయ్యే వరకే ఆల్మోస్ట్ 4 అయ్యిందనమాట. ఈ పిల్లల పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయే వరకు. ఇంకా నెక్స్ట్ పెద్దవాళ్ళది 5:30 నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ పర్ఫార్మెన్స్ అయితే క్లాసికల్ పర్ఫార్మెన్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందరు పిల్లలు చాలా బాగా చేశారంటే వాళ్ళ ఏజ్కి వాళ్ళు చేయడం అదే చాలా గొప్ప విషయం అనమాట. అండ్ నాకైతే బాగా నచ్చిన పర్ఫార్మెన్స్ అయితే ఇది శ్రీనివాసుడి సాంగ్ అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సాంగ్కి పిల్లలు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట. అందరూ ఆల్మోస్ట్ లిటరల్లీ అందరూ లేచి నిలబడి చూస్తున్నారు, అందరూ వీడియో తీసుకుంటున్నారు. మాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలందరూ, నేను సైడ్ నుంచి చూస్తున్నాను, వీడియో తీస్తున్నాను కాబట్టి పర్ఫార్మెన్స్ అలా పడింది. కానీ ముందు ఫ్రంట్ నించున్న వాళ్ళకైతే నిజంగా గూస్ బంప్స్ అనమాట. పిల్లలు చేయడం అదొక చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మా పాప పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందనమాట. మా పాప పర్ఫార్మెన్స్ ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, వాళ్ళ స్కూల్ అయితే దిల్షుఖ్నగర్ పబ్లిక్ స్కూల్ అనమాట. వాళ్ళు డిపిఎస్ అండ్ ఫార్మేషన్ చేశారు. అండ్ ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి వాళ్ళు నిజంగా ప్రాక్టీస్ చేసిన తీరు, ఆ ఫార్మేషన్స్ అన్నీ కరెక్ట్గా టైం టు టైం వాళ్ళు వెనక్కి ముందుకి తిరుగుతూ కన్ఫ్యూజ్ కాకుండా భలే చేశారు అసలు. ఇదైతే హార్ట్ షేప్ అనమాట, పైకి వెళ్ళి నించున్నారు పిల్లలు కదా. హార్ట్ షేప్ పర్ఫార్మెన్స్, ఆ ఫార్మేషన్స్ అన్నీ భలే చేశారు.
నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలు ఇవన్నీ గుర్తుంచుకోవడమే ఒక పెద్ద మెమరీ అనమాట మాకైతే. మా పాపైనా ఇంత బాగా ఇవన్నీ చేసింది అనిపించింది. మా పాపనే కాదు, అక్కడ ఉన్న వాళ్ళంతా మా పాప క్లాస్ వాళ్ళే అండ్ అన్ని సెక్షన్స్ వాళ్ళు కలిసి అందరూ చేశారనమాట. నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్ నుంచి అందరు పేరెంట్స్ వచ్చి ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు అండ్ ఫొటోస్ అవన్నీ దిగుతున్నారు. ఇంకా మేము కూడా మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఎట్లా అనిపించింది అన్న డ్యాన్స్? మాకైతే మస్తు అనిపించింది, బాగా చేసినావు. ఇటు సైడ్ పట్టుకోవాలి, మేకప్ బాగా చేసినావు అమ్మా. అందరికి సేమ్ వేసిరు, సేమ్ ముఖాలు అనిపించినాయి ఒక్కొక్కరిని చూస్తుంటే. ఎవరు స్వీట్ ఆల్మోస్ట్ అసలు స్వీట్ ఏడుందో కూడా కనిపించలేదు డాన్స్ చేసినప్పుడు అయితే. డిఫరెన్స్ కనిపించలేదు. సరే నీకు కనిపించింది అరే చెల్లె? నువ్వు ప్లేస్ చెప్పినా కూడా మాకు కనిపించలేదు తెలుసా అసలు. నేను చెప్పినా కదా అయినా కూడా మేము గుర్తే పట్టలేదు. అందరు ఒకలాగానే ఉన్నారు, సేమ్ ఉన్నారు. అది ఉండడం వల్ల. బ్రేక్ఫాస్ట్ ఏమేమి పెట్టారు నీకు? ఇడ్లీ వడ. తిన్నావా మరి? ఇంకా స్నాక్స్ ఏమి ఇయ్యలే? డ్రెస్ మీకేనా చేసిందండి స్వీటీ? బాగానే చేసింది, కాకపోతే కొంచెం కనిపించలే అసలు ఏడుందో. కనిపించింది నాకు. అందరు పిల్లలలో చూసాను, సేమ్ ఉంది కాబట్టి నాకు నేను అంత ఐడెంటిఫై చూసాను. బట్ అందరు ఒకేలా ఉన్నారు. ఒక్కసారి అటు ఇటు అయినా అనుకో కనిపించలేకపోతారు అందరు. మూమెంట్స్ చేస్తారు చూడు అటు ఇటు. ఆ టైంలో మళ్ళీ తోలాడుకుంటున్నాం ఎక్కడ పోయింది స్వీటీ, ఏ లైన్లు ఉందనేసి కదారా శ్రేయన్? హార్ట్ షేప్ లో మీ లెఫ్ట్ సైడ్ హార్ట్ షేప్ లో. అసలు హార్ట్ షేప్ లో నువ్వు ఉన్నవా లేవా, పైన ఉందా కింద ఉందా ఇటు సైడ్ ఉందా అని తోలాడుకునేసరికి అయిపోయింది మా పని. అందరు నీ లెక్కనే ఉన్నారు. లాస్ట్కి వచ్చేసరికి సాంగ్ అయిపోయింది. ఇంకా మా పాప అయితే మార్నింగే చెప్పేసి వెళ్ళిందనమాట, మమ్మీ నాకు మండి బిర్యానీ తినాలనిపిస్తుంది ప్లీజ్ చెయ్యవా అని. నేనైతే అన్ని యూట్యూబ్లో సెర్చ్ చేసి మండి బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా అయింది. అండ్ మా పాప అడిగినట్టే తను వచ్చి చూసి నిజంగా మమ్మీ నేను అడిగితే నిజంగానే చేసినావా అన్నట్టు షాక్ అయింది. తిన్న తర్వాత అయితే సూపర్ ఉంది మమ్మీ, నిజంగా బయట తిన్నట్టే ఉంది అన్నది. కానీ మైనీస్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది, నాకు అసలు చేయరాలేదు. అండ్ సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. వీడియోస్ చేయాలన్న ఆతృత ఆరాటం అన్నీ వస్తాయన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.